హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్ రివ్యూ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మూవీ మాకు నచ్చింది, కానీ మీరు యాక్షన్ ఆర్ క్రాస్ ఓవర్ క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. ఇది టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్గా 4th ఇన్స్టాల్మెంట్, అండ్ దీనిని ఇంతకుముందు ఎంసీయూ స్పైడర్ మ్యాన్ మూవీస్లా కాకుండా స్ట్రీట్ లెవెల్ ఆర్ ఇండివిజువల్ స్పైడర్ మ్యాన్ అండ్ పీటర్ పార్కర్ మూవీస్లా ట్రీట్ చేసిన విధానం మాకు నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత పీటర్ పార్కర్ అండ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు మనకు ఎందుకు అంత ఇష్టమో ఈ మూవీ గుర్తు చేస్తుంది. పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని మర్చిపోయిన ప్రపంచంలో స్పైడర్ మ్యాన్ న్యూయార్క్లో క్రైమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక అన్నోన్ పవర్ఫుల్ విలన్ ఎదురవుతాడు. తనని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మూవీ ప్లాట్. పాజిటివ్స్ గురించి మాట్లాడితే స్పైడర్ మ్యాన్ని స్ట్రీట్ లెవెల్కే ఉంచడం కాకుండా అన్నెసరీగా ఎంసీయూలో స్కోప్ ఉంది కదా అని ఈ మూవీలో ఎవరిని పడితే వాళ్ళని ఇంక్లూడ్ చేయకుండా గ్రౌండెడ్గా ఉంచడమే బిగ్గెస్ట్ ప్లస్. విజువల్స్ చాలా బాగున్నాయి. న్యూయార్క్ సిటీలో చేసే స్పైడర్ స్వింగ్స్ చాలా బాగుంటాయి. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువే ఉంటాయి, బట్ ఉన్నవన్నీ చాలా బాగున్నాయి. షాంగ్చి మూవీకి వర్క్ చేసిన స్టంట్ టీమ్ అండ్ జాకీ చాన్ స్టంట్ టీమ్ ఈ మూవీకి వర్క్ చేశారు, అండ్ వాళ్ళ కొరియో చాలా నచ్చింది. డైరెక్టర్ డస్టిన్ డానియల్ క్రేటన్ షాంగ్చి తర్వాత ఈ మూవీయే డైరెక్ట్ చేశారు, అండ్ రెండు ఎంసీయూలో స్టాండౌట్గా ఉంటాయి. బికాజ్ ఈ మల్టీవర్స్ టైమ్ లైన్లో గ్రౌండెడ్గా ఉండి క్యారెక్టర్ అండ్ స్టోరీ డ్రివెన్ ఉన్న మూవీస్ ఇవే. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఈ మూవీలో టామ్ హాలండ్ పీటర్ పార్కర్ అండ్ స్పైడర్ మ్యాన్గా ఇరగదీశాడు. ఎమోషన్స్ క్యారీ చేయడమే కాకుండా పీటర్ పార్కర్గా గ్రీఫ్ని, స్పైడర్ మ్యాన్గా రెస్పాన్సిబిలిటీని అండ్ వాళ్ళిద్దరి ఇండివిజువాలిటీకి డెప్త్ని బాగా యాడ్ చేశాడు. శాడీ సింగ్ తనకిచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. జాన్ వెత్నెలెస్ పనిషర్గా ఏదో అలా ఉండడమే కాకుండా స్పైడర్ మ్యాన్తో ఈ మూవీలో కావాల్సిన బ్యాంటర్, పర్సనాలిటీ రెండు బాగా యాడ్ ఆన్ చేశాడు. మార్క్ రఫెలో యాజ్ డాక్టర్ బ్యానర్ / హల్క్, జెండా యాజ్ ఎంజే అండ్ జేకబ్ బ్యాట్లోన్ యాజ్ నెడ్ అందరూ వాళ్ళకున్న స్కోప్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఈ మూవీ బీజిఎం డిసప్పాయింట్ చేసింది. ఇంపాక్ట్ ఎక్కడా చూపించలేదు. ఓల్డ్ స్కోర్సే రిపీటెడ్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక పాయింట్లో మూవీ సడన్గా లో అవ్వడం అండ్ అన్నెసరీగా ల్యాగ్ అవ్వడం వల్ల మూవీ డౌన్ అనిపిస్తుంది, బట్ అదేమీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయదు. ఫ్లోరెన్స్ పఫ్ అపీరెన్స్కి అంత వెయిట్ ఏం లేదు, అండ్ విలన్ బ్యాక్ స్టోరీ ఇంకా డెప్త్గా చూపించుంటే బాగుండేది. మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది యాక్షన్, అడ్వెంచర్, సైఫై అండ్ డ్రామా జానర్. బై ఏ రేటెడ్ 2 hours 25 minutes డ్యూరేషన్, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. ఈ మూవీకి మిడ్ క్రెడిట్ సీన్ లేదు, బట్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. ఈ మూవీ ఎమోషన్స్ ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలంటే మీరు ఎంసీయూ స్పైడర్ మ్యాన్ ప్రీవియస్ మూవీస్ చూస్తే సరిపోతుంది. లాస్ట్గా స్పైడర్ మ్యాన్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా పీటర్ పార్కర్ తను స్పైడర్ మ్యాన్ ఇంకా పీటర్ పార్కర్ అన్న సంగతి ఎప్పుడూ మర్చిపోడు. అదే ఈ మూవీ మనకి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా ఒక మంచి స్పైడర్ మ్యాన్ మూవీ చూడాలంటే ఇది మిస్ అవ్వకండి. మా రేటింగ్ 3.75 stars. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫ్యాన్ నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.